యెషయా గ్రంథము 13వ అధ్యాయము. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి. ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను. నా కోపము తీర్చుకొనవలనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించియున్నాను. బహుజనుల ఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి. కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహ క్రమముగా ఏర్పరచుచున్నాడు. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి, ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును, ప్రతివాని గుండె కరగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు. ఒకరినొకరు తేరిచూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనియ్యవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణచివేసెదను. బంగారు కంటే మనుష్యులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను. సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను. అప్పుడు తరమబడుచున్న జింకవలెను, పోగుచేయని గొర్రెలవలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరుపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలుగగొట్టును. గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె నగును. అది మరెన్నడను నివాస స్థలముగా నుండదు. తరతరములకు దానిలో ఎవడనూ కాపురముండడు. అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపర్లు తమ మందలను అక్కడ పరుండనీయరు. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇండ్లలో ఉండును. నిప్పుకోళ్లు అక్కడ నివసించును, కొండమేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మరులిడును. ఆ దేశమునకు కాలము సమీపించియున్నది, దాని దినములు సంకుచితములు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును. వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలిసికొందురు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరచుకొందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన
కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను. దుష్టుల దుడ్డు కర్రను, మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగగొట్టియున్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరకువాడెవడనూ మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవునూ మావలే బలహీనుడవైతివా, నీవునూ మాబోటివాడవైతివా అందురు. నీ మహాత్మ్యమును, నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలెనున్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. త్రొక్కబడిన పీనుగు వలెనైతివి. బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్నవాని వలెనున్నావు. నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసియుండవు. దుష్టుల సంతానము ఎన్నడనూ జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును, శేషమును, కుమారుని మనుమని కొట్టివేసదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను, నీటి మడుగులగాను చేయుదును. నాశనమును చీపురు కట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అశ్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే. దాని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత
నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా, ప్రలాపింపుమి, పట్టణమా, అంగలార్పుమి. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు. ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది. వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడునూ లేడు. జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సియోనును స్థాపించియున్నాడు. ఆయన జనులలో శ్రమనొందిన వారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను. కీర్తనల గ్రంథం 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. ఉపదేశము మీద మనస్సునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఈ విషయములోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలు నీ యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఈ విషయములో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో, ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చ తగినది గదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా? మేమొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాను. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీయు చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు నేను మీకిష్టుడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలును, కొండెములను, గుసగుసలాడుటలును, ఉప్పొంగుటలును, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము.
ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని, నేనిప్పుడు మీ యొద్ద లేకున్నను రెండవసారి మీ యొద్దనున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీయందు శక్తిమంతుడయ్యున్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావలెననియే ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగనే ఈ సంగతులు వ్రాయుచున్నాను. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారై యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు.